హాయ్ ఫ్రెండ్స్. మనిషి గురించి మనం విన్న మొదటి కథ ఏంటంటే, మనిషి ఒకప్పుడు అడవుల్లో తిరిగాడు, పచ్చి మాంసం తిన్నాడు, ఆకులు చుట్టుకున్నాడు, గుహల్లో నివసించాడు. తర్వాత కాలక్రమంలో ఆలోచించడం నేర్చుకున్నాడు, నిప్పును కనుక్కున్నాడు, వ్యవసాయం చేశాడు, బట్టలు నేయడం నేర్చుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇది సైన్స్ చెప్తున్న కథ. అదే సమయంలో మనం మరో కథ కూడా వింటాం. పూర్వకాలంలో దేవతలే భూమిపై నడిచారని, మనుషులు మంచి వస్త్రాలు ధరించారని, బంగారం అలంకారాలతో జీవించారని, తినడానికి తిండి లోటు లేదని, బ్రతకడానికి ఎలాంటి కష్టాలు లేవని. ఇది మన పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్న కథ. ఇప్పుడు మన మనసులో ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధమా? ఏది నిజం? సైన్స్ను నమ్మాలా లేదా మన పురాణాలను నమ్మాలా? ఇది చాలామందిని కలవరపెట్టే ప్రశ్న. కానీ నిజంగా చెప్పాలంటే ఈ రెండు మధ్య యుద్ధమే లేదు. మనమే అర్థం చేసుకున్న విధానంలో తేడా ఉంది. సైన్స్ ఏమంటుంది? సైన్స్ ఆధారాలపై మాట్లాడుతుంది. ఎముకలు, అవశేషాలు, రాళ్ళు, పనిముట్లు, వీటిని చూసి ఒక నిర్ధారణకు వస్తుంది. మనిషి మొదట జంతువులాగే జీవించాడు, ఆహారం కోసం వేటాడాడు, ప్రకృతిపై పూర్తిగా ఆధారపడ్డాడు. ఆలోచన నెమ్మదిగా పెరిగింది. నిప్పు కనుగొనడం అనేది ఒక పెద్ద మలుపు. నిప్పుతో ఆహారం ఉడికింది, శరీరం బలపడింది, చలి, చీకటి, అడవి జంతువుల భయం తగ్గింది. అక్కడ నుంచి వ్యవసాయం వచ్చింది, నిల్వ చేసుకోవడం వచ్చింది, ఇల్లు, గ్రామాలు, సమాజం వచ్చింది. ఇదంతా భౌతిక పరిణామం. ఇందులో అబద్ధం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. సైన్స్ మనిషి ఎలా బ్రతికాడు అని చెప్తుంది, కానీ మనిషి ఎలా ఉండేవాడు అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. అక్కడే పురాణాలు మొదలవుతాయి. మన పురాణాలు మనిషిని కేవలం శరీరంగా చూడవు. మనిషిని ఒక చైతన్యంగా చూస్తాయి, ఒక విలువతో కూడిన జీవిగా చూస్తాయి. సత్యయుగం అంటే ఏమిటి? అదొక కాలం కాదు, అదొక మానసిక స్థితి. లోభం లేదు, అబద్ధం లేదు, ప్రకృతితో పోరాటం లేదు, ప్రకృతితో సహజీవనం ఉంది. అందుకే ఆ కాలంలో తిండి లోటు లేదని చెప్పారు. ఎందుకంటే అవసరాలే తక్కువ. అందుకే బంగారం అన్నారు. అది లోహం కన్నా ఎక్కువగా సమృద్ధికి ప్రతీక. అందరూ రాజుల్లా జీవించారన్న అర్థం కాదు, అందరూ తృప్తిగా జీవించారన్న అర్థం. ఇప్పుడు దేవతలు భూమిపై నడిచారా? ఇది కూడా అక్షరాల తీసుకుంటే గందరగోళం. దేవత అంటే ఏమిటి? అత్యున్నత చైతన్యం, అత్యున్నత ధర్మం, అత్యున్నత నియంత్రణ. ఈ రోజుల్లో మనం శారీరంగా అభివృద్ధి చెందాం, కానీ మనసుగా తగ్గిపోయాం. అప్పుడు వారు టెక్నాలజీగా కాదు, అంతర్గతంగా ఎదిగారు. సైన్స్ బయట ప్రపంచాన్ని కొలుస్తుంది, పురాణాలు లోపల ప్రపంచాన్ని చూపిస్తాయి. ఈ రెండు ఒకే నిజాన్ని రెండు దృక్కోణాల్లో చెప్తున్నాయి. మనిషి ఒకప్పుడు అడవుల్లోనే ఉన్నాడా? అవును, కొంతమంది. అదే సమయంలో సమృద్ధిగా జీవించిన సమాజాలు ఉండి ఉండవచ్చు. ప్రపంచం అంతా ఒకేలా ఉండదు, కాలం అంతా ఒకేలా ఉండదు. సైన్స్కు ఆధారం దొరికిన చోటే అది మాట్లాడుతుంది. పురాణాలు అనుభవం, జ్ఞానం, తరతరాల స్మృతిని మాట్లాడతాయి. అందుకే రెండింటిని పోటీగా పెట్టకూడదు, రెండింటిని కలిపి చూడాలి. సైన్స్ మనకు సౌకర్యాలు ఇచ్చింది, కానీ శాంతి ఇవ్వలేదు. పురాణాలు మనకు శాంతి మార్గం చూపించాయి, మనం వాటిని కథలుగా పక్కన పెట్టేశాం. అసలు మనిషి పరిణామం అంటే ఏంటి? అసలు మనిషి పరిణామం అంటే ఎత్తైన భవనాలు కాదు, మెరుగైన టెక్నాలజీ కాదు. మనిషి ఎంత మహనీయంగా మారాడు అన్నదే అసలు ప్రశ్న. ఈరోజు మనం అన్నీ ఉన్నా అసంతృప్తిగా ఉన్నాం. అప్పట్లో తక్కువ ఉన్నా తృప్తిగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఇది సైన్స్కి వ్యతిరేకం కాదు, ఇది సైన్స్కి పూరకం. కాబట్టి ఏది నిజం అనే ప్రశ్నే తప్పు. సైన్స్ కూడా నిజమే, పురాణాలు కూడా నిజమే. ఒకటి శరీర చరిత్ర, ఒకటి ఆత్మ చరిత్ర. ఈ రెండు కలిసినప్పుడే మనిషి సంపూర్ణంగా అర్థమవుతాడు. ఈ వీడియో మీలో ఒక్క క్షణం ఆలోచన రేపితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. ఇలాంటి లోతైన నిజాయితీతో కూడిన ఆలోచనలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మనము సైన్స్కి వ్యతిరేకం కాదు, పురాణాలకు అంధభక్తులం కాదు, మనం ఆలోచించే మనుషులం. జై హింద్.